హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనం మాస్టర్ ట్రైనింగ్ క్లాస్ ఇచ్చి ఆప్షన్స్ ట్రేడ్ మీడియా అన్నట్టుగా సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ తెచ్చుకున్న తర్వాత, ఫండమెంటల్గా టెక్నికల్గా నేర్చుకున్న తర్వాత, బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అన్న దాని మీద మార్కెట్ని ఏ విధంగా వ్యూ చేయాలి, అక్కడి నుంచి మనం ఎటువంటి సమాచారంతో మనం ట్రేడ్ చేయాలి, ఎలా చేస్తే మనకి మార్కెట్లో ఒక మంచి రిప్యుటేషన్తోనే మనకి మంచి అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవడానికి మనం ఏదైతే వీకెండ్లో ఒక 2 మెంబర్స్ది క్లాస్ కండక్ట్ చేస్తామో దాంట్లోనే మనం క్లియర్గా ఏంటంటే మీరు కొన్ని సంవత్సరాలు బట్టి నేర్చుకుంటూ ఉండొచ్చు, కానీ దీంట్లో లాజిక్ తెలియక ఏం జరుగుతుందని తెలియక కాన్ఫిడెంట్గా ట్రేడ్ వేయలేకపోవచ్చు. నేను నిఫ్టీ మాస్టర్ యొక్క టైటిల్ కూడా వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియంట్. ఒక ట్రేడ్లోనే మనకు కావాల్సినటువంటి డైలీ కావాల్సినటువంటి స్టఫ్. మీ కెపాసిటీ 1 lakh అయితే 1 lakh, 10,000 అయితే 10,000, 5,000 అయితే 5,000, 5 lakhs అయితే 5 lakhs. దీంట్లో మార్కెట్ మీద కమాండ్ ఉంటే మనకు దాన్ని ఎంతవరకైనా సరే మనం ముందు స్ట్రెచ్ అవ్వచ్చు. అలాగే ఈరోజు మనకి ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు 23,300ది మనకి ఏదైతే మనకి 300, 320 దగ్గర నుంచి 420 వరకు కూడాను, అదేవిధంగా ఆ 400ది 23,400 కాన్సెప్ట్లో కూడా 160 నుంచి 260 వరకు కూడా మనకి ఒకే స్ట్రెచ్ 260 నుంచి 360 వరకు కూడా మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము, ఎలా చేసాము, మనకి సింగిల్ ట్రేడ్లో మనకి వితిన్ 1 అవర్ 1.5 అవర్ మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము. అదేవిధంగా ఎన్టీపీసీ మనం ఏదైతే 365 దగ్గర 355 దగ్గర మనం బై చేస్తే 362, 363 వరకు కూడా మనకి ఒకే స్ట్రెచ్లో దాన్ని జోన్ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయొచ్చు. అదేవిధంగా మన దగ్గర లెర్నింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏ ట్రేడ్ తీసుకున్నా సరే హైలీ సక్సెస్ఫుల్గా ఏ విధంగా క్లోజ్ చేయగలుగుతున్నారు, దానికి సంబంధించిన పారామీటర్స్ ఏంటి, దానికి ఎంత ట్రైనింగ్ అవసరం అవుతుంది, ఎలాగా అన్నదంతా కూడా మీరు ఇండివిజువల్గా మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే, నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే తర్వాత మీరు ఏమేమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నదంతా కూడా కులంకుషంగా తెలుసుకున్న తర్వాత మీ కెపాసిటీ ప్రకారం మీరు ఏ ప్రొడక్ట్స్లో ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయి అన్న దాని మీద, అది ఎలా చేయాలన్న దాని మీద మనం పూర్తి స్థాయిలో వివరించడం జరుగుతుంది. దానికి సరిపడగా జోన్ ఐడెంటిఫికేషన్స్ కానీ, దాన్ని ఏ విధంగా చెప్పాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ట్రై చేయగలుగుతాం, దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, అన్నీ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు కూడా మనకి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఎల్ఎన్టీ కానీ, అదేవిధంగా ఎన్టీపీసీ కానీ, ఇట్లా మనం ఏ విధమైనటువంటి ట్రేడ్స్ తీసుకుని మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద జోన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టేక్ ఆఫ్ ఏ విధంగా తీసుకుంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, దీని ఇన్స్టలేషన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎక్కడి నుంచి మనం ఏ విధంగా ఏ టైం ఫ్రేమ్లో మనం చేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. జోన్ ఐడెంటిఫై చేసిన తర్వాత యాక్చువల్గా ఎస్బీఐకి వచ్చేటప్పటికి మనం జోన్ ఐడెంటిఫికేషన్ వచ్చేటప్పటికి చాలా లాంగ్ రన్లోనే మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ఈజీగా మనకి లాస్ట్ 3 days నుంచి కూడా మనకి సుమారుగా 740 దగ్గర నుంచి కూడా 780 వరకు కూడా 40 రూపీస్ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేయడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా ఎన్టీపీసీ కూడా మనకి ఏదైతే లాంగ్ రన్లో మనకి మనం ఐడెంటిఫై చేసి తీసుకున్న తర్వాత ఒక 3-4 days మనం ఏ విధంగా దాంట్లో జర్నీలో మనం పార్టిసిపేట్ చేసాము, అక్కడి నుంచి మనకి ఏ విధమైనటువంటి సమాచారంతో మనకి అంత లాంగ్ రన్లో మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసుకున్నాము. ఏదైతే 330 దగ్గర నుంచి 360 వరకు కూడా ఒక దీంట్లో ఒక 20%ని మనం ఈజీగా మనం క్యాచ్ చేయగలిగామంటే, 300 రూపీస్ స్టాక్స్లో 60 రూపీస్ తీయగలిగామంటే ఎక్స్ట్రాడినరీగా మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ మనం తీసుకోగలిగాం. దాన్ని ఏ విధంగా చేసి మనం ఎక్కడ జోన్ కంప్లీట్ అవుతే దానికి మనం ప్రాఫిట్ తీసుకుంటాం, మళ్ళీ జోన్ని ఏ విధంగా మనకి రిట్రెస్ అవుతుంది, దాన్ని ఏ విధంగా తీసుకోగలుగుతాము. అదేవిధంగా మనకి ఇదిలో కూడా మనకి ఏదైతే 23,400లో కూడా మనకు మార్నింగ్ మనకు జోన్ ఐడెంటిఫై చేసిన వెంటనే మనం ఇక్కడ 240 260 దగ్గర నుంచి మనకి 360 వరకు కూడా మనకి ఇమీడియట్గా మనకి ఇది ఇంచుమించుగా 420 వరకు వెళ్ళింది. మరి 360 వరకు మనం బ్రహ్మాండమైన ప్రాఫిట్ని మనం దాన్ని చూపించిన దాంట్లో కూడా చేయడం జరిగింది. దాన్ని జోన్ని ఐడెంటిఫై చేసి దాని బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా చెక్ చేస్తాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చెక్ చేస్తాము, దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి, సెన్సెక్స్ కూడా మనకు ముందు రోజే మనకి ఫ్రైడే రోజునే వెళ్ళిపోతూ మనకి కన్ఫర్మేషన్ ఏ విధంగా ఇచ్చింది, ఆ రోజు పాజిటివ్తో పాటు నెక్స్ట్ డే కూడా కమింగ్ డేస్లో కూడా పాజిటివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఏ విధంగా చెప్తుంది. ఇలాంటి పూర్తి సమాచారం అంతా కూడా మనం 1-on-1 సెషన్లో పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే రెగ్యులర్గా ట్రేడ్ చేస్తూ ఇబ్బంది పడుతూ మీరు ట్రేడ్ చేయాలనుకుని, అది కూడా ఒక సిస్టమేటిక్గా లెర్న్ చేయాలనుకుని, మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మీరు ఎలా చేస్తే బాగుంటుంది అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు హెచ్ఎన్ఐ క్లయింట్స్ అయితే మీకు మోర్ దాన్ 10 lakhs కానీ మోర్ దాన్ 20 lakhs కానీ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే అని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎలా చేయాలి, కాన్ఫిడెంట్గా ఏ విధంగా ట్రేడ్ చేయాలి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మామూలుగా మీరు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ట్రేడ్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తున్న డైలీ ఇందాక చూపించినట్టుగా ఒక 5,000 10,000 ఒక 2-3 ట్రేడ్స్లోనూ కూడా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. అదేవిధంగా గన్ షాట్గా సింగిల్ లాట్లో అయితే మనం సింగిల్ ట్రేడ్లు అయితే ఏ విధంగా తీసుకోవచ్చు, ఇలా సమాచారం అంతా కూడా పూర్తిగా మీకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.